24 రోజులు నిర్బంధంలో ఉన్నారు. ఆయన మర్డర్ చేయలేదు, దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. మీడియా ముందు మాట్లాడాడు. మీడియా ముందు మాట్లాడింది అసభ్యంగా మాట్లాడాడట అని కేసు పెట్టారు. ముందు పెట్టిన కేసు నంది అవార్డ్స్ మీద. నంది అవార్డ్స్ ఒకే కులానికి ఇచ్చారు, నాకు నంది అవార్డు అవసరం లేదు అన్నందుకు ఒక కేసు పెట్టారు. ఆ తర్వాత మరొక చోట మరొక కేసు పెట్టారు. మొత్తం టోటల్గా నాకున్న సమాచారం మేరకు 18 కేసులు పెట్టారు. 2 ప్రెస్ మీట్లు పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కేసులు పెట్టారు. 24 రోజులు నిర్బంధం చేశారు. ఇంకో పార్సు వినాలి మీరు. అక్కడ కోర్టులో పోటీ చేస్తారు, అక్కడ నుంచి నర్సాపేట తీసుకొని నర్సాపేట కోర్టులో పోటీ చేస్తారు. అక్కడ నుంచి గుంటూరు జైలుకి తీసుకొచ్చి గుంటూరు జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత కర్నూలు తీసుకెళ్తారు. ఆ తర్వాత నంద్యాల అంటారు. నంద్యాల నుంచి విజయవాడ అంటారు. విజయవాడ నుంచి మళ్ళా కర్నూలు తీసుకెళ్తారు. మళ్ళా కర్నూలు నుంచి గుంటూరు తీసుకొస్తారు. ఇంతకన్నా శిక్ష ఏం కావాలి? ఆయన చేసిన నేరం ఏంటి? ఏమీ లేదు. మీడియాలో మాట్లాడాడు, మీడియాలో దూషించాడట. సరే, అది దూషించారా, దూషించడం తప్ప రైటా, అది విచారణ అనంతరం న్యాయస్థానాలు తేల్చుతారు.